దేశవ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుందని ప్రధానంగా ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీ ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క ఆరోపణల గల కారణాలు ఏంటి? ఖచ్చితంగా ముందుగా మీ క్యూటీవీ ద్వారా ప్రేక్షకులకు, ఈ రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నం మా నగర కార్యాలయంలో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు కూడా మేము అర్పించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 18 నెలల కాలంలో ఎక్కడా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కేవలం ఒక పైశాచిక ఆనందత్వానికి లోనవుతూ వారు తీసుకొచ్చినటువంటి ప్రతిపక్షంలో ఇప్పుడున్నటువంటి పాలకపక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రెడ్ బుక్ అనేది ఒకటి మేము ప్రిపేర్ చేస్తున్నామని, మా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారంగానే పాలన ఉంటుందని అప్పుడే చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విశాఖపట్నం కాంప్లెక్స్ జంక్షన్లో ఫ్లైఓవర్కు హోర్డింగ్లు పెట్టి మరీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఆ చేసినటువంటి ప్రకటనలు అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, శ్రేణుల మీద, నాయకుల మీద ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించే ప్రతి గొంతుకు మీద, మీడియా మీద, ప్రతి ఒక్కరి మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో దేశమంతా కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలని చెప్తున్నాం. ఎవరైనా సరే, ఎంతటి వ్యక్తులైనా, ఎంతటి ప్రభుత్వాలైనా భారత రాజ్యాంగం కన్నా పెద్దవేమీ కాదు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు. ఎంతోమంది ప్రతిపక్షాలు పాలకపక్షాలుగా, పాలకపక్షాలు ప్రతిపక్షాలుగా మారాయి. కానీ మారనదంటూ ఒకటే ఒకటి, అది భారతదేశ రాజ్యాంగం. దానికి అనుగుణంగానే పరిపాలన చేయాలి తప్ప దాన్ని మించో మితిమీరో పరిపాలన చేస్తాం, ఓవర్ యాక్షన్ చేస్తాం అంటే భవిష్యత్తులో కాలం, రాజ్యాంగం, ప్రజలు దీనికి సమాధానం చెప్పి తీరుతారు. ఇప్పుడు ఒక పక్క కేంద్రం గోదావరి పుష్కరాలకు తేదీ ఖరారు చేసింది. ఇప్పటివరకు మన పుణ్యక్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రమాదం చూస్తుంటే ఇప్పుడు జరగబోయే ఈ యొక్క గోదావరి పుష్కరాలపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో గతంలో గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు సుమారు ఆయన ఫోటోషూట్ కోసం అని చెప్పో, లేకపోతే ఆయన వస్తున్నారన్నటువంటి దాన్నో చూసి సుమారు వారు చేసినటువంటి ఆ కట్టడి వల్ల సుమారు 30 మంది పుష్కరాల్లో చనిపోవడం జరిగింది. అయ్యా, ఇది మీ ప్రభుత్వ హత్య, మీ నిర్లక్ష్యంతో, మీ ఓవర్ యాక్షన్తో ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తే ఆ రోజు ఆయన ఏం మాట్లాడారు? కుంభమేళాకి వెళ్ళి చనిపోవట్లా, భూకంపాల్లో చనిపోవట్లా, రైలు ప్రమాదాల్లో చనిపోవట్లా అని చెప్పి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా హైందవ సమాజాన్ని, హైందవ సాంప్రదాయాల్ని కూడా కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు చరిత్ర మనం ఏది మర్చిపోలేదు. అయితే ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే అనేక నిన్న కాక మొన్న శ్రీకాకుళం జిల్లాలో వైకుంఠ ఏకాదశి చనిపోయినటువంటి పరిస్థితి కానీ, అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయారు కానీ, లేదా మొన్న సింహాచలం దేవస్థానంలో జరిగినటువంటి దుర్ఘటన కానీ, ఈ విధంగా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల జరుగుతున్నటువంటి దుర్ఘటనల వల్ల అనేక మంది భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కనీసం కష్టం వచ్చింది, ఇబ్బంది కలిగిందని ప్రశాంతంగా దేవుడికి వెళ్ళి దండం పెట్టుకునే పరిస్థితి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అనేక మంది భక్తులు ప్రాణాలు పోతున్నాయి. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి పాలనలో పబ్లిసిటీ కన్నా రియాలిటీలో ఉంటూ ప్రజలకు ఏర్పాట్లు తగు విధంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జూలై 23వ తేదీ నుండి ఆగస్టు 3 అంటే 2027 సంవత్సరంలో జూలై 23 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలకి అంటే మరో మహాకుంభమేళాకు తేదీ ఖరారైపోయింది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఏర్పాట్లపై ఇప్పటికే రైల్వే శాఖ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికే ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కుంభమేళా ఏర్పాట్ల కోసం చెప్పి 100 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించడం జరిగింది. అదేవిధంగా రైల్వే శాఖ 270 కోట్ల రూపాయలను కూడా కేటాయిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ రైల్వే స్టేషన్కి ఇప్పుడు భారీగా తాకిడి పెరుగుతుంది. ఎందుకంటే వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తారు కనుక వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఏర్పాట్లో ఇప్పుడు నిమగ్నం అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ యొక్క కుంభమేళా నిర్వహణ అంటే చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇప్పుడు మళ్ళీ కుంభమేళా జరగబోతుంది కనుక ఈ నిర్వహణపై ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ పుణ్యక్షేత్రాల్లో అనేక మంది భక్తులు చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ పుణ్యక్షేత్రాలపై కూడా ఏదైతే ఈ కుంభమేళా జరగబోతుందో దానిపై కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేసే పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అదే ఇప్పుడు మనం కొండా రాజు మాటల ద్వారా మనం విన్నాం. కెమెరా పర్సన్ మోహన్తో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.